దీర్ఘకాలంగా కీళ్లు లేదా ఎముకల వ్యాధితో బాధపడుతున్న వారు ఆ రుగ్మతల నుండి సత్వర విముక్తిని కలిగించే అధునాతన సాంకేతిక విజ్ఞానంతో చికిత్సను అందించే హాస్పిటల్ హైదరాబాద్ లోని చంపాపేటలోనే ఉంది. అదే ఓనస్ రోబోటిక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజు నాయుడు గారి స్వీయ పర్యవేక్షణలో ఓనస్ రోబోటిక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇప్పుడు 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుకుని అన్ని రకాల వైద్య సేవలని అందిస్తోంది. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, మోకాలు మరియు హిప్ శస్త్రచికిత్సలలో రోబోటిక్ సాంకేతిక విధానాన్ని ఉపయోగిస్తూ ఆర్థోపెడిక్ వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలతో ఓనస్ హాస్పిటల్ హైదరాబాద్ లోని ఉత్తమ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఒకటిగా నిలిచింది. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా వేల సంఖ్యలో శస్త్రచికిత్సల్ని డాక్టర్ బాలరాజు నాయుడు విజయవంతం చేశారు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని చంపాపేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఓనస్ హాస్పిటల్ అనేది చాలా అనతి కాలంలోనే ఇక్కడ ప్రజల యొక్క మన్ననలు పొందుతుంది. ఎటువంటి అనారోగ్యం వచ్చినా సరే ప్రజలు ఖచ్చితమైనటువంటి వైద్య సేవలు అందిస్తూ వాటిలో పారదర్శకతతో పాటు వాళ్ళ యొక్క రికవరీ అనేది 100% ఉన్నటువంటి హాస్పిటల్ ఓనస్ హాస్పిటల్. ఓనస్ హాస్పిటల్కి సంబంధించి ఇవాళ మనతో మాట్లాడడానికి హాస్పిటల్ ఎండి అయినటువంటి ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ బాలరాజు నాయుడు గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం బాలరాజు నాయుడు గారు. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? ఫైన్ వంశీ. Highly appreciate your work towards health community. You were the first person when I started in hospital in 2018. So you introduced us after almost 6.5 years. మధ్యలో కూడా చేశారు. వెరీ హైలీ అప్రిషియేటెడ్. చాలామంది రెగ్యులర్గా చూస్తుంటాము, బట్ మీరు కంటిన్యూస్గా ఈటీ అన్లిమిటెడ్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ హైలీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మా హాస్పిటల్ చిన్న బ్లాక్ ఉండేది, మీరు గుర్తుంటారు, 2018లో. దెన్ వీ ఎక్స్పాండెడ్ టు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ చేసాము. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ యాడింగ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అండ్ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ అండ్ రోబోటిక్స్, సిటీ స్కాన్, ఎంఆర్ఐస్ అండ్ క్యాత్ ల్యాబ్ ఆల్సో యాడ్ చేసాము. సో చాలా చేంజెస్ తీసుకొచ్చాము. ఇంత చేంజెస్ మీ వర్డ్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. ప్రధానంగా మీరు మమ్మల్ని అంత గుర్తుపెట్టుకున్నందుకు, మా సేవలను గుర్తించినందుకు ప్రధానంగా. సార్, అంటే అప్పుడు నేను ఇంత ఊహించలే. జస్ట్ మీ డిపార్ట్మెంట్, ఆర్థో డిపార్ట్మెంట్ ఇంకో 1-2 అనుకున్నాం, కానీ ఇంత చేంజెస్ తీసుకురావాలని ఎందుకు అనిపించింది? ఇట్స్ ఆల్ అబౌట్ బ్రింగింగ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. అంటే ప్రతి ఒక్క టెక్నాలజీ ఫెసిలిటీస్ని పేషెంట్స్ అందరూ కూడా ఏం కోరుకున్నారంటే అన్నీ కూడా ఒక దగ్గర ఉంటే ఈజీగా అవుతుంది. ప్రతి ఒక్కరు ఏం చూస్తున్నారంటే కన్వీనియన్స్ అండ్ అన్నిటికంటే మెయిన్ ఈ రోజుల్లో మీరు చూస్తే స్పీడ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్పీడ్ బీట్స్ ఎవ్రీథింగ్. సో ఎంత స్పీడ్గా నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఎంత స్పీడ్గా టెక్నాలజీ తీసుకురాగలిగితే, ఎంత అఫోర్డబిలిటీగా తీసుకొస్తే అంత మంచిది అన్నట్టు. సో అందుకనే ఎవ్రీ ఇయర్ మేము చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అంటారు, మామూలుగా ఫ్యూచర్ ఫార్వర్డ్ ఎట్లనో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్, ఫ్యూచర్ ఫార్వర్డ్ టెక్నాలజీతో ముందుకు వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వీఆర్ లాంచింగ్. 2018లో వీ స్టార్టెడ్ హాస్పిటల్, 2019లో వీ స్టార్టెడ్ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, 2020లో వీ ఎక్స్పాండెడ్ టు 50 బెడ్ హాస్పిటల్, 2023లో వీ లాంచ్డ్ రోబోటిక్స్, 2024లో we launched cath lab, cardiac department, 2025 we are launching now CT, MRI, gastro, neuro and nephrology departments, and we are adding 3 more hospitals in this year 2025. So very special to me, and this is the first time I am revealing to you. Thank you sir. Thank you. So ఏ ప్రాంతంలో ఈ చేయబోతున్నారు? ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో మెయిన్ ఫోకస్ చేస్తున్నాం. దెన్ వెస్ట్ హైదరాబాద్, దెన్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ టు ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అండ్ ఇప్పుడు మా కొత్త హాస్పిటల్స్ ఓపెన్ అవుతున్నాయి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ. అండ్ దీస్ ఆర్ ఆల్ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు. దిస్ ఇస్ ద హబ్ వేర్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ అండర్ వన్ రూఫ్. అండ్ మిగతా సెంటర్స్ అన్నీ కూడా స్పోక్స్ లాగా దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ కన్సల్టేషన్స్ అండ్ బేసిక్ మెడిసిన్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఏమైనా అవసరం ఉంటే అక్కడ జరుగుతుంది. అండ్ అంటే ఒక కొన్ని రోజుల తర్వాత అపోలో మాదిరి 2 స్టేట్స్లో కావచ్చు, లేకపోతే వేత కర్ణాటక కావచ్చు, బెంగళూరు, వేరే స్టేట్స్. Similarly we want to expand to other models. Similarly we want to expand, but it's all takes time. అండ్ నౌ నేను జాయిన్ అయినప్పుడు ఇనీషియల్గా నా దగ్గర నేను ఒక్కడనే ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 10 డాక్టర్స్, ఇన్ హౌస్ డాక్టర్స్ ఉన్నారు, విత్ కార్డియాలజిస్ట్, న్యూరో ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ 6 మెంబర్స్ ఉన్నారు, ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. కానీ ఇంత నడపడం అంటే చాలా కష్టం.
ఎంత అంటే వైద్యానికి సంబంధించి చిన్న తప్పు జరిగిన వాళ్ళ ప్రజలు పబ్లిక్ అవును. వెంటనే వచ్చేది అది ఏం జరిగిందా, అతని శరీరంలో లోపం ఉందని గ్రహించకుండా డాక్టర్ మీద నెపం అనేది వేస్తూ ఉన్నారు. కానీ ఒక నెపం అనేది రాకుండా అంత జాగ్రత్తగా కేర్ తీసుకోవడానికి ప్రధానంగా మీరు ఎట్లాంటి మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకున్నారు, మీ మోటో ఏంటి వీటిలో ఇంత విజయానికి కారణం? ఓనర్స్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. చాలా మంది అడుగుతుంటారు నన్ను ఓనర్స్ అంటే ఏంటి అని. సో ఓనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతంగా ఉండడం. దానికోసం మేము పేషెంట్ యొక్క బర్డెన్ని మేము బాధ్యతగా తీసుకొని అండ్ వీ డూ 6 సిగ్మా ప్రాసెస్ నుంచి 12 సిగ్మా. అంటే నువ్వు ఎన్నిసార్లు రిపీట్ చేయ మిస్టేక్స్ దొరకవు. యూజువల్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కానీ 6 సిగ్మా వాడతారు. మేము ట్రైన్డ్ ఇన్ ISB, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో, ప్లస్ IIMలో ట్రైన్ అయ్యాను. ఎస్పెషల్లీ పేషెంట్ సెంట్రిక్ కేర్ గురించి నేర్చుకున్నాను. అంటే ఏ డెసిషన్ అయినా తీసుకొని ఇట్ షుడ్ బి టువర్డ్స్ పేషెంట్ కేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ఇట్స్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ హాస్పిటల్, అవర్ సర్జన్ యు ఆర్ కమింగ్ అండ్ టేకింగ్ హియర్. ఇట్స్ అ పేషెంట్ సెంట్రిక్, కస్టమర్ సెంట్రిక్, అట్లనో పేషెంట్ సెంట్రిక్ అన్నట్టు. యూజువల్గా మేము ఎర్రర్ రేటు మినిమైజ్ చేయడానికి వీ డూ సర్జరీస్ మార్నింగ్ 4 o'clock. సో యూజువల్గా 4 o'clock అనస్థిస్ట్ ఫ్రెష్గా ఉంటాడు, మా OT టీమ్ ఫ్రెష్గా ఉంటుంది, నేను ఫ్రెష్గా ఉంటాను. ఎర్రర్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. యూజువల్గా మేము వాడుతున్న టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీలో 4th generation రోబోట్స్ వాడుతున్నాం. అంటే ఇట్స్ ఆటోమేటెడ్. యూజువల్గా నువ్వు చేయాలంటే ఒక మనిషి అవసరం ఉంది ఇక్కడ. సో వీల్ చెక్ వెదర్ లైటింగ్ ఉందా లేదా అని చెప్పి. మాకు రోబోటిక్ సిస్టంలో వీ ఆటోమేటెడ్ థింగ్. బిఫోర్ సర్జరీ మేము ఆ టెక్నాలజీ తీసుకొని వచ్చి పేషెంట్కి మొత్తం చూపిస్తాను. నీ బోన్ ఇంత కట్ చేయబోతుంది, 8 నిమిషాల్లో కట్ చేయబోతుంది, అంత టైంలోనే అది కట్ చేసేస్తుంది. యూజువల్గా ఇంతకుముందు 4 hours పట్టేది సర్జరీ, ఇప్పుడు మాక్సిమం మెయిన్ టైం సర్జరీ టైం అరౌండ్ 8 minutes to 10 minutes అయిపోతుంది. రిమైనింగ్ టైం స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. 4 hours-కి 8 minutes వచ్చింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. స్పీడ్ బీట్స్ ఆల్. వై జెప్టో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ డెలివరింగ్ 2 to 3 minutes అడుగుతుంది. ఎందుకంటే కస్టమర్ ఇస్ లుకింగ్ ఫర్ దట్ స్పీడ్. ఈ రోబోటిక్ సర్జరీలో మనకు మెయిన్గా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, బోన్ లాస్ తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవర్ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. సో ఈ టెక్నాలజీ వల్ల మనకు ఎర్రర్ రేట్ మినిమైజ్ అయ్యాను. ప్లస్ ఎక్కడ కూడా రైట్ చేయాల్సిన లెఫ్ట్ చేయాల్సిన ముందే ప్రీ ప్లాన్డ్గా ఉంటాం. సో అక్కడ ఎర్రర్ రేట్ తగ్గుతుంది. అండ్ వీఆర్ స్టార్టింగ్ ఎర్లీ. యూజువల్ అందరూ ఎక్కడైనా 9 o'clock అట్లా స్టార్ట్ చేస్తారు. బట్ వీఆర్ వర్కింగ్ అప్ at 4 o'clock అండ్ డూయింగ్ ద సర్జరీ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2018 నుంచి మేము మార్నింగ్ 4 o'clock చేస్తాం సర్జరీస్ అన్ని కూడా. ఇదన్నీ కూడా మేము సన్షైన్ గురువారెడ్డి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. మార్నింగ్ 4 o'clock అక్కడ సర్జరీ స్టార్ట్ అవుతాయి. సో అది కస్టమైజ్ అయిపోయినాం, అంటే అలవాటు అయిపోయింది అది. కానీ రోబోటిక్ ద్వారా ఇందాక మీరు చెప్పారు కొన్ని లాభాలు, అంటే ఏమైనా లాసెస్ ఏమైనా ఉంటాయి ఎప్పుడైనా? రోబోట్స్ ఎప్పుడు తప్పు చేయవు అన్లెస్ సర్జన్ మేక్స్ ద మిస్టేక్. ఇట్స్ ఎక్స్పెన్సివ్ అంతే. ఇది డబ్బులు పెట్టుకోవాల్సిన పని అంతే తప్ప రోబోట్ 2000% మిస్టేక్స్ చేయవు. చాలా మంది రోబోట్స్ అన్ని ఏజ్ గ్రూప్కు వర్తిస్తుంది అంటే అన్ని ఏజ్ గ్రూప్లకు చేయొచ్చు. రోబోట్స్ తప్పు చేయవు, బట్ సర్జన్ అక్కడ చూస్తూ ఉంటాడు అన్నట్టు. యూజువల్గా ఇదంతా ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత యూజువల్ ఆటో పైలట్ మోడ్లో ఉండాలి. ఎవ్రీ మినిట్ చూడాలి అంటే పైలట్ కష్టం అవుతుంది. సో అదేవిధంగా ఇది కూడా సర్జరీ కూడా అంతే. మెయిన్ మోడ్ ఏదైతే ఉందో అది మొత్తం మాన్యువల్గా చూస్తాం, మిగతాదంతా ఆటో పైలట్ మోడ్కి వస్తుంది. వెరీ యాక్యురేట్గా కూర్చుంటుంది ఇంప్లాంట్. యూజువల్గా మనం మాన్యువల్గా చేసినట్టయితే 1 mm ఎక్కువ కట్ చేయొచ్చు, 1 mm తక్కువ కట్ చేయొచ్చు. ఇందులో సబ్-మిల్లీమీటర్ యాక్యురసీ అంట. సబ్-మిల్లీమీటర్ అంటే 0.1 mm, వెంట్రుక మందంలో 1/10. సో అంత యాక్యురసీ రోబోటిక్స్ ద్వారా మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. యూజువల్ పేషెంట్లు అందరూ సర్జరీ తర్వాత మనకు చూస్తే పెయిన్ చెప్తూ ఉంటారు. రోబోటిక్ సర్జరీ ఇప్పుడు మీరు పైకి వెళ్ళి మా పేషెంట్ చూడండి, మార్నింగ్ 4 o'clock సర్జరీ చేసినాము. ఈ నాట్ హ్యావింగ్ ఎనీ పెయిన్. హీ కేమ్ ఫ్రమ్ మాల్దీవ్ ఫ్రమ్ సౌదీ అరేబియా. సో 2 కాళ్ళు చేసుకున్నాడు, 65 years. బట్ థ్యాంక్స్ టు టెక్నాలజీ దట్స్ వేర్ పేషెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ పెయిన్. దానివల్ల పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకే 100 మంది పేషెంట్స్ వస్తే 95 మంది రోబోటిక్ సర్జరీ కావాలని అడుగుతున్నారు మా దగ్గర. అంటే దీని సక్సెస్ రేట్ వెనకాల చాలా ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. దానికి సంబంధించిన అంతా మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా వీటి? మాతో పాటు ఇప్పుడు నేను ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్లో, యూకేలో ఉండి నేర్చుకున్నాను. సో 2016 నుంచి వీ వాంట్ టు లాంచ్ ఇట్, బట్ వెరీ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. 16 crores ఉండేది అప్పట్లో. నౌ ప్రైస్ హ్యాస్ కమ్ డౌన్. దట్స్ వై వీ బాట్ దిస్ రోబోటిక్స్. వీఆర్ నౌ బయింగ్ సెకండ్ రోబోట్ ఆల్సో విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద పేషెంట్స్. అండ్ ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మాతో పాటు. సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, స్పైన్ సర్జన్స్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో వీ వాంట్ ఎక్స్పాండ్ టు రిమైనింగ్ స్పెషాలిటీ అండ్ క్యాన్సర్ కేర్ ఇన్ ద కమింగ్ 2-3 years. ఒక పేషెంట్ వస్తే అన్ని రకాల స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉంటేనే అన్ని రకాల ట్రీట్మెంట్ చేయగలం, లేకపోతే ఓన్లీ ఆర్థోపెడిక్స్ అంటే అవన్నీ ఒక్కటి న్యాయం చేయలేం పేషెంట్. మన హాస్పిటల్లో
ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కావచ్చు లేకపోతే ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి? At the moment, we have Arogyasri, we have EHS, we have all private insurances like Star Insurance, ICICI, HDFC, అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి, న్యూ ఇండియా, నేషనల్. అండ్ మెయిన్గా మేము మా హాస్పిటల్ తరపున రికమెండ్ చేసిందంటే ఇట్స్ ఆల్ అబౌట్ పేషెంట్ సెంట్రిక్ కేర్. అంటే మా దగ్గరికి వస్తే పేషెంట్ని జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇచ్చి జాగ్రత్తగా ఈ రోబోటిక్ సర్జన్కి సంబంధించి కూడా అంటే సర్జరీస్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంది. ఆరోగ్యశ్రీ రోబోటిక్ సర్జరీస్కి ఇంకా వర్తించలేదు. ఫ్యూచర్లో ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎక్స్టెండ్ చేసి నిజంగా చాలామంది ఓన్లీ తెలంగాణలో మీరు 1 కోటి మంది నీ పెయిన్స్తో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ మేబీ తీసుకొస్తే బాగుంటుంది. అంటే ఆ ఖర్చు ఈ ఖర్చు రెండు సమానం కష్టం అంటారు కదా. యూజువల్గా మామూలుగానే ఈ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు లేదు. సో మెనీ పేషెంట్స్ ఆర్ నీడ్ ఇట్, వెరీ ఎక్స్పెన్సివ్ ఇది కాబట్టి ఇంకా రాలేదు. బట్ గవర్నమెంట్ సెటప్స్లో ఉందనుకుంటున్నాను, నాకు తెలిసి దాని వరకు ఉందనుకుంటున్నారు. మీకు సంబంధించి ఉన్న డిపార్ట్మెంట్స్ని మీతో ఇప్పుడు వేరే బ్రాంచెస్లో కూడా ఇలా రోబోటిక్ లాంచ్ చేయబోతున్నారు అక్కడ కూడా? ఇప్పుడు వీ వాంట్ టు లాంచ్ నెక్స్ట్ ఫేజ్లో జనరల్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, క్యాన్సర్ కేర్లో లాంచ్ చేయాలనుకుంటున్నాం. బట్ వీఆర్ టేకింగ్ లిటిల్ టైమ్ బికాస్ స్పేస్ ఈజ్ లిమిటెడ్. ఇక్కడ ఆంకాలజీ కూడా ఉందా? నెక్స్ట్ ఫేజ్లో ఆంకాలజీ, వన్స్ వీ స్టార్ట్ గ్యాస్ట్రో న్యూరో దెన్ వీ వాంట్ టు లాంచ్ క్యాన్సర్ కేర్. కమింగ్ వీ హ్యావ్ అవర్ ప్లాన్స్ బట్ వీఆర్ గోయింగ్ లిటిల్ స్లో. పబ్లిక్ నుంచి ఎట్లా ఉంది? నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ గత 7 yearsలో వి ట్రీటెడ్ మోర్ దెన్ 1 lakh పేషెంట్స్. 7 yearsలో ఓపీడీ, ఐపీడీ సర్జరీస్ అన్నీ కలిపి మోర్ దెన్ 10,000 సర్జరీస్ చేసాం. బై టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్ వల్ల మా దగ్గర కాంప్లికేషన్స్ రాలేదు. అండ్ రాకపోవడానికి కూడా మీకు చెప్పాను రీజన్స్ అన్ని. పేషెంట్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు, పేషెంట్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి తను వెళ్ళిపోయే వరకు ప్రతి దగ్గర మేనేజర్స్ ఉంటారు. రిసెప్షన్ దగ్గర వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది, తర్వాత రిసీవింగ్ మేనేజర్స్ ఉంటారు, తర్వాత బిల్డింగ్ మేనేజర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అటెండర్తో పాటు మా మేనేజర్ ఉంటాడు. సో మిస్టేక్ చేయడానికి అవకాశం ఉండదు, ఏమైనా జరిగితే ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు. సో దట్స్ వేర్ వీఆర్ వెరీ వెరీ ఫోకస్డ్ అండ్ రెస్పాన్సిబిలిటీ హెల్త్ కేర్ అండ్ వీ మేడ్ అన్ ఇంపాక్ట్. వెరీ హ్యాపీ టు రిసీవ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో కూడా వీ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 8 awards ఇన్ ద లాస్ట్ 6 years. సో వెరీ గ్లాడ్ టు రిసీవ్డ్ బై అవార్డ్ ఫ్రమ్ ద ఈవెన్ ఆర్థోపెడిక్ కమ్యూనిటీ ఫ్రమ్ తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ కూడా. ప్రతిభ ఇట్లా కొన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా. 2001లో వచ్చింది మాకు ప్రతిభ స్కూల్ మార్క్స్. ఎస్ఎస్సి టాపర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ అవార్డు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ మై సక్సెస్. అండ్ ఆఫ్టర్ దట్ ఒకసారి నీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ కంటిన్యూ చేయాలి అంటే నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మేము యూజువల్గా బైపీసీ డాక్టర్ అంటే యూజువల్గా తక్కువలో తక్కువ 12 గంటలు చదవాలి. దాన్ని కంటిన్యూ చేయాలంటే నువ్వు 14 గంటలు 16 గంటలు తీసుకురావాలి. ఎంబీబీఎస్ సీట్ నుంచి పీజీ సీట్ తీసుకురావడానికి ఆల్మోస్ట్ వీ యూస్ టు రీడ్ ఫర్ 16 to 18 hours a day. హాస్పిటల్ పెట్టినాక ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది, బట్ తప్పదు. వెన్ యూ వాంట్ టు హ్యావ్ సక్సెస్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. ప్రజెంట్ మీ పొజిషన్ కావచ్చు, మీ కష్టపడే తత్వాన్ని మీ కుటుంబ సభ్యులు చూసి ఏమనిపిస్తుంది, ఏమని చెప్పారా? సో మాకు నా సక్సెస్ వెనకాల మెయిన్ మా బ్రదర్ రామనాయుడు. ఈ టేకెన్ కేర్ ఆఫ్ అవర్స్ ఫ్రమ్ స్కూలింగ్ డేస్ నుంచి కూడా అతను మమ్మల్ని ఒక చేయి పట్టుకుని ఎట్లా చేస్తారో అట్లా మా బ్రదర్ ఈ రన్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్, రాక్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని. మా సక్సెస్ అంతా కూడా నా గ్రాటిట్యూడ్ అంతా మా బ్రదర్కి, మా మదర్కి, మా ఫాదర్కి ఇస్తాను. మోర్ రోల్ 99% ఆఫ్ ద రోల్ ప్లేడ్ బై మై బ్రదర్ రామనాయుడు. హీ టీచ్డ్ అస్ అంటే చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి, ప్లస్ చదువుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయి. మామూలుగా ఒక సామెత ఉంటుంది, ఇంట్లో ఒక పెద్ద కొడుకు మంచిగా అయితే ఎంటైర్ ఫ్యామిలీ బాగుతుంది అని చెప్పి. అట్లా మా బ్రదర్ బాగా సక్సెస్ఫుల్ అయ్యి చైన్ ఆఫ్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ది సేమ్ వే ఈ మేడ్ అస్ టు బికమ్ డాక్టర్స్. అండ్ డాక్టర్స్లో కూడా సక్సెస్ఫుల్ డాక్టర్స్ చేయడం, సక్సెస్ఫుల్ హాస్పిటల్ రన్ చేయడం, చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ బిగ్ విజనరీ అన్నట్టు. సో ఆయన నుంచి మాకు ఈ క్వాలిటీస్ వచ్చాయి. అండ్ థ్యాంక్స్ టు మై బ్రదర్ హూ ఈజ్ విత్ అస్. అంటే ఆయన బ్యాక్ బోన్ అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా సరే ఒకరు వెనకాల ఉన్నారంటే కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. హీ వాజ్ విత్ అస్ అండ్ ఈజ్ దేర్ విత్ అస్. అండ్ ఎప్పుడు కూడా ఒక కాషియస్గా మేము కూడా జాగ్రత్తగా ఉంటాం. అండ్ మా ఇంట్లో ఇంకో రూల్ ఏంటంటే, ఇంకా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఏదైనా నువ్వు సక్సెస్ చేయాలంటే దానికి గ్రౌండ్ వర్క్ చేయాలి. అంటే ఒక చెట్టుకు ఫ్రూట్స్ బాగా వస్తున్నాయంటే కారణం పైన కొమ్మలు కాదు, దాని కింద రూట్స్. సో రూట్స్ చాలా స్ట్రాంగ్గా చేయాలి. సో మేము ఏ వర్క్ చేసినా, రోబోటిక్స్ లాంచ్ చేసినా, సిటీ లాంచ్ చేసినా, ఎంఆర్ఐ లాంచ్ చేసినా 6 months నుంచి మేము చాలా డీప్ వర్క్ చేస్తాం. డీప్ వర్క్ చేసి ఏదైనా ముందు నుంచి గ్రౌండ్ లెవెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నౌ వీఆర్ లాంచింగ్ ఉప్పల్ బ్రాంచ్. సో వీ డిడ్ గ్రౌండ్ లెవెల్ సర్వే.
ఆ ఏరియాలో ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమందికి శాలరీ 20,000 శాలరీ ఉంది, ఎంతమందికి ₹1,00,000 శాలరీ ఉంది, అపార్ట్మెంట్స్లో ఎంతమంది ఉంటున్నారు, ఇండిపెండెంట్ హోమ్స్లో ఎంతమంది ఉంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీలో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ యొక్క పేయింగ్ స్కేల్ ఎలా ఉంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎంతమంది పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ లాట్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ 120 ఫ్యాక్టర్స్ అనలైజ్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ ఏరియాలో మనకు చాలా లో కాస్ట్ మోడల్ రన్ చేయాలి అండ్ హై టెక్నాలజీ కూడా పేషెంట్స్ రబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఎవ్రీ పేషెంట్ డోంట్ వాంట్ టు ట్రావెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ హైదరాబాద్ నుంచి చాలామంది వెస్ట్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటారు, బట్ ఫెసిలిటీస్ ఉండి తక్కువ కాస్ట్లో వస్తే ఇక్కడే చేయించుకుందాం అంటున్నారు. అది మొత్తం క్రాక్ చేస్తాం. ఇవన్నీ కూడా మా బ్రదర్ నుంచి చూసి నేర్చుకున్నాం మేము. చాలా అరుదుగా ఉంటాయి ఇట్లాంటివి. అందుట్లో హాస్పిటల్స్ రన్ చేసేటప్పుడు ఇంత సర్వే చేసి వాళ్ళకి ఏం అవసరం అవుతుంది ఈ ప్రాంత ప్రజలకు అనేది చాలా కష్టం. ఆ రకమైన ఆలోచనే రాదు. హాస్పిటల్ పెట్టామా రన్ చేసామా అని ఉంటుంది, కానీ బ్రదర్ ఇవన్నీ నేర్పించారు. ఇవన్నీ మా బ్రదర్ నేర్పించాడు. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ స్టడీడ్ ఇన్ ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఎంబీబీఎస్ గాంధీలో చేశాను, ఎంఎస్ గాంధీలో చేశాను. దెన్ 1 year I worked with Guruvareddy sir, Sunshine Hospitals. Then I went to UK, Italy, Germany, France. ఇవన్నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. దెన్ బిజినెస్ క్వాలిఫికేషన్స్ రావాలి అంటే యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ బిజినెస్ స్కూల్స్. ఇవన్నీ కూడా పేషెంట్ సెంట్రిక్ కేర్ అంటాం. ఈవెన్ బిగ్ బ్రాండ్స్ లైక్ మేజర్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, వై దే ఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్? బికాస్ వాట్ ఎవర్ కస్టమర్ వాంట్స్ వీ నీడ్ టు గివ్. అల్టిమేట్గా కస్టమర్ ఇంపార్టెంట్, పేషెంట్ ఇంపార్టెంట్, క్లయింట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం కావాలో మనం అది ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఆ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఈరోజు మేము హాస్పిటల్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. వైద్యో నారాయణ హరి అంటారు, అంటే దేవుడితో కొలుస్తూ ఉంటారు ప్రజలు, పబ్లిక్. అలాంటి చాలా మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటూ ఉంటారు. నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. ఏమనిపించింది? చాలా కొన్ని వాటిల్లో మీకు బాగా మనసుకు బాగా తాకింది, కష్టం అనేటువంటి పేషెంట్ కూడా క్యూర్ చేసిన సందర్భాలు 1-2 ఏమైనా షేర్ చేయండి. ఆల్మోస్ట్ మా డే అంతా స్ట్రెస్ఫుల్నే ఉంటుంది. అందరు సర్జరీ ఈజ్ ఏ మిస్ట్రెస్ అంటాం. అంటే చూడడానికి సర్జరీ చేయడానికి అందంగా ఉంటుంది, కానీ దాని వెనకాల చాలా బాధ, చాలా స్ట్రెస్. పేషెంట్ బయటకు వస్తాడా, సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుందా, లేకపోతే ఏది వస్తుందని తెలియదు. బట్ వాట్ మేక్స్ అస్ టు మూవ్ ఫార్వర్డ్, వాట్ మేక్స్ అస్ టు నెక్స్ట్ డే మోర్ బ్యూటిఫుల్ అంటే పేషెంట్ స్మైల్. మీరు చూస్తూ ఉండండి మా దగ్గరికి. సో పేషెంట్ వచ్చి హగ్ చేసుకుంటాడు, పేషెంట్ వచ్చి కాలు మొక్కుతుంటాడు, పేషెంట్ వచ్చిన తర్వాత మాకు స్వీట్స్ ఇస్తుంటాడు. కొందరు పేషెంట్లు ఒక 25 kgs స్వీట్స్ తీసుకొచ్చి అందరు స్టాఫ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఒక పేషెంట్ ఈ మధ్యలో 25 years ఓల్డ్ ఫీమేల్ 160 స్పీడ్లో వెళ్ళి కార్ను కొట్టేసింది. సో అక్కడే స్పాట్ డెత్ అయి ఉండాలి, బట్ ఎవరో సమ్వన్ టోల్డ్ హర్ దే బ్రింగ్ బ్యాక్ టు అస్. సో యాక్సిడెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ 100 kilometers ఫ్రమ్ దిస్ డిస్టెన్స్ జరిగింది. ఆ పేషెంట్ మీరు నమ్మరు, 14 days వెంటిలేటర్ ఉన్న తర్వాత బతికింది అమ్మాయి. తర్వాత సేమ్ కేసు అట్లాగే ఇంకో పేషెంట్ షాబుద్దీన్ అని సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్ అయింది, తల మీద లారిపోయింది. సో వాళ్ళు చాలా సంకల్పంతో నా దగ్గరకు వచ్చారు. ఈవెన్ దే డి నాట్ పే 1 rupee టు అస్. తల మీద లారిపోయిన తర్వాత మనిషి బతకడం వేరే రేర్. కానీ మీకు ఫోటోలు చూపిస్తున్నా, మీకు పేషెంట్ బతికాడు. నో బడీ హ్యాస్ హోప్, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, షిర్డీ సాయిబాబా దగ్గర వెళ్తారు, ఖురాన్, క్రిస్టియన్, అందరికి ఇట్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మకమే. చాలా మంది పేషెంట్లు నాతో నమ్మకంతో వస్తారు. నాయుడు గారి దగ్గరికి వెళ్తే బాగా అవుతుందని చెప్పి, ఓనర్స్కి వెళ్తే బాగా అవుతుందని చెప్పి, అంటే క్రెడిబిలిటీ బిల్డ్ చేసాం. నేను కూడా షాక్ అవుతుంటా, అసలు కారు మీద తల మీద పోయిన పేషెంట్ బతకడం ఏంటి. మీరు ఆ ఫొటోస్ చూడండి, యూ వాంట్ ఇమాజిన్ లైక్ దట్ వీ సేవ్డ్ మోర్ దెన్ 1300 patients. సో 1300 patients ఇస్ ఏ వెరీ హ్యూజ్ నెంబర్. ఈ రోజు కూడా మేము ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం అంటే వాళ్ళ బ్లెస్సింగ్సే అనిపిస్తుంటుంది. సో దట్ మేడ్ అస్ టు వర్క్ మోర్ హార్డర్. అంతే, మేము చూడంగానే కేసు చూడంగానే చెప్పగలం ఇది ఉంటుందా చనిపోతుందా అని చెప్పి. బట్ వీ టేకన్ వెరీ వెరీ క్రిటికల్ కేసెస్ అండ్ సర్వైవ్డ్. అంటే ప్రధానంగా మిమ్మల్ని మీరు ఎనర్జీ, లేదంటే ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీ తీసుకొచ్చే అంశం ఏంటి? సో దానికి మేజర్గా మెయిన్ చేసేది మెయిన్ 4 things. ఇట్ ఈస్ ఏ 4 AM క్లబ్ అంటాం. సో కంపల్సరీ 4 o'clock లేస్తాం. దెర్ ఈస్ నో ఆప్షన్. దెన్ 4 o'clock రోజు ఉంటాయి కంపల్సరీ రోజు. దెర్ ఈస్ నో ఆప్షన్ ఇంక్లూడింగ్ సండేస్. సో అనదర్ 5 days సండేస్ కూడా, బికాస్ ఎవ్రీ డే ఈస్ ఇంపార్టెంట్ టు అస్. ఒకసారి నువ్వు డాక్టర్ అయినావు అంటే యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్. చాలా మంది పేషెంట్లు ప్లస్ సొసైటీలో చాలా మంది పైసల కోసం పనిచేస్తారంటే పైసలలో 1 part అంతే. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ లాట్ మోర్ బియాండ్ మనీ. ఇట్స్ ఆల్ అబౌట్ పేషెంట్ లైఫ్. ఇప్పుడు మేము ఆ రోజు అందుబాటులో లేకపోతే ఆ పేషెంట్కి ఆ న్యాయం చేయలేము. సో పోలీస్ కానీ, డాక్టర్ కానీ, ఒక జడ్జి కానీ, ఇట్స్ ఆల్ అబౌట్ అవైలబిలిటీ టు ద పబ్లిక్ ఎట్ ద టైమ్. మాకు కూడా అంతే, ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్.
ప్లస్ మేము మార్నింగ్ 4 o'clock లేచిన తర్వాత నేను ప్రజెంట్గా ఫాలో అవుతుంది కంపల్సరీ 30 minutes మెడిటేషన్ చేస్తాను అండ్ 90 minutes ఎక్సర్సైజ్ చేస్తాను. సో ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ఎనర్జీ టు కంటిన్యూ ఫర్ ద డే. సో డేను 2 partsగా డివైడ్ చేస్తాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కంపల్సరీ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తాం. అండ్ దీంట్లో మెయిన్గా నా సక్సెస్ స్టోరీ ఏంటంటే యూజువల్గా ఈ ఎక్సర్సైజ్ 2 times చేయడం వల్ల ఒక డేని 2 days లాగా వాడాల్సి వస్తుంది. సో మార్నింగ్ 4 o'clock నుంచి 9 o'clock వరకు, మధ్యలో నువ్వు 4 నుంచి ఆఫ్టర్నూన్ 4 వరకు ఒకటి, అగైన్ 4 నుంచి 5లో ఒక చిన్న బ్రేక్ వచ్చేసరికి అగైన్ 5 to 9 o'clock ఇంకో బ్రేక్ పని చేయొచ్చు. దాంతో ఎనర్జీ వస్తుంది. ప్లస్ మెడిటేషన్ వల్ల యూ కెన్ కంట్రోల్ ఆల్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నువ్వు ఒక పేషెంట్ మంచిగా అయిందంటుంటాడు, ఒక పేషెంట్ స్ట్రెస్ పెడుతుంటాడు, మెడిటేషన్ యూ విల్ కంట్రోల్ ఆల్ థాట్స్. ఫైనల్లీ లైఫ్ అనేది ఒక కామ్ సైలెన్స్ మూడ్లో ఉంటాం. సో సర్జరీ చేసిన తర్వాత సర్జరీ మధ్య గ్యాప్లో జిమ్ చేయడం కానీ మెడిటేషన్ కానీ చేయడం కానీ ఉంటుంది. అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్, సర్జరీ అయిపోయిన తర్వాత ఒక సర్జరీకి ఇంకో సర్జరీ మధ్యలో. అండ్ వీ టేక్ లెస్ ఫుడ్. యాక్చువల్లీ లెస్ ఫుడ్ అంటే యూజువల్గా చాలామంది ఇంటెన్సివ్గా, ఇంతకుముందు మేము గాంధీ ఎంబీబీఎస్ అయ్యేటప్పుడు ఒక ఫుల్ బిర్యానీ ప్యాకెట్ ఒకరిద్దరు తినేది. ఇప్పుడు అవన్నీ ఆ స్టేజ్ అంతా ఓవర్కమ్ చేసి లెస్ ఫుడ్ మోర్ ఎనర్జీ. పీపుల్ అడిగితే, ఎంతమంది అడిగితే చాలా తక్కువ తింటే మంచిది, 2 పూటలు తింటే చాలా మంచిది, ఒక పూట తినగలిగితే ఇంకా మంచిది. సో వీ టేక్ 2 times a meal, ఆఫ్టర్నూన్ మీల్ అండ్ ఈవినింగ్ మీల్. యూజువల్లీ వీ కంప్లీట్ ఆల్ థింగ్స్ బై 6:30, లాస్ట్ మీల్ 6:30. సో 4 things, మేక్ షూర్ దట్ 4 o'clock లేవడం, మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఎర్లీ డిన్నర్ చేయడం. సో 6:30కి బిఫోర్ సన్సెట్ వీ నీడ్ టు డిన్నర్. ఇదే మీ దాగున్న ఇంతకుముందు నేను 40 kgs ఎక్కువ ఉండేవాడిని వెయిట్. సో ఐ రిడ్యూస్ లాట్ ఆఫ్ వెయిట్. షాక్ నేను చూసినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం. అప్పుడు దాని తర్వాత చూసిన తర్వాత చాలా రోజులు అయింది, ఒకసారి షాక్. అంటే చెప్పడం కాదు, జనాలకి చేసి చూపించడం అనేది మీ దగ్గరే. నాకు సార్ నా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ కూడా మీరు చూస్తే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్ని రిలేటెడ్ టు వెయిట్ అండ్ డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా నేను యాక్చువల్గా ప్రూవ్ చేసి చూసిద్దామని ఒక 10 months టైం తీసుకొని 40 kgs వెయిట్ తగ్గాను. యూజువల్లీ ఇమెన్స్ ఇంపాసిబుల్ టు రెడ్యూస్ 40 kgs వెయిట్, బట్ విత్ హెల్ప్ ఆఫ్ డైటీషియన్ 10 to 20, బట్ సస్టైనింగ్ ఇస్ ఆల్సో డిఫికల్ట్. నౌ వీఆర్ మెయింటైనింగ్ దట్. ఇవన్నిటి కూడా కారణం మెయిన్ మెడిటేషన్, ఎక్సర్సైజెస్, డైట్ అండ్ రెగ్యులర్ కాన్షియస్ ప్రాక్టీస్ ఆఫ్ ఆల్ దీస్ హ్యాబిట్స్. దీంట్లో ఏది బ్రేక్ అయినా కూడా నీకు నీ పర్ఫార్మెన్స్లో చూపిస్తుంటాను. లక్ష్యం ఏంటి? హెల్ప్ ద పీపుల్, దట్స్ ఇట్. అంతేనా? వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. అట్లా కాదు, ఇంకా ఏదో కనిపిస్తుంది నాకు. లేదు, వి వాంట్ టు హెల్ప్ ద పీపుల్, దట్స్ ఇట్. వి హావ్ చైన్ ఆఫ్ కనిపిస్తుంది. అంటే పర్టికులర్ ఎజెండా అంటే ఏం లేదు నాకైతే. యాజ్ ఆఫ్ నౌ వి వాంట్ టు హెల్ప్ ద పీపుల్, దట్స్ ఇట్. ఎంతమందికి హెల్ప్ చేస్తాం, లక్షల మందికా, 10 లక్షల మందికా, 10 కోట్ల మందికి అనేది తెలియదు, బట్ భగవంతుడు ఆ ఎనర్జీ ఇవ్వాలి. We want to help the people who are suffering with things. Nowadays people have money, people don't have access to quality health care, quality technology లేదు. మనుషులు రెడీగా ఉన్నారు. నువ్వు ఎక్కడైనా ఏ మీటింగ్కి వెళ్ళినా చూడు, ఐఫోన్లు వాడుతుంటారు, హై ఎండ్ వాడుతుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ ప్రతి ఒక్కరికి డౌట్, ఇక్కడికి వెళ్తే బాగుతుందా బాగాలేదా. సో వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ దిస్ సస్టైన్డ్ హెల్త్ కేర్ మోడల్ లైక్ హెల్త్ సిటీస్ అక్రాస్ ఇండియా. అండ్ ఇక్కడికి వెళ్తే బాగుతుంది అన్న దాంతో మేము ముందుకెళ్తున్నాం. బట్ నాకు ఈ ఎజెండా అని పెట్టుకొని మూవ్ కావట్లేదు, ఎందుకంటే గాడ్ విల్ ట్రై టు హెల్ప్ యూ వెన్ యూ కన్స్పైర్ ఫర్ సంథింగ్. సో ఇంత బిజీ అవర్స్లో మీ ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఇట్స్ ఆల్ ఎంటర్టైన్మెంట్. యూ నీడ్ దేర్ ఈస్ లైక్ సమ్ రీసెంట్గా మీరు చూస్తున్నారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చాలా డిబేట్ నడుస్తుంది. సో మా గురువు గారు వన్ ఆఫ్ ద మెయిన్ వరల్డ్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నట్టు డాక్టర్ రాజశేఖర్ అని, గంగా హాస్పిటల్ కోయంబత్తూర్లో. సో యూ వాంట్ బిలీవ్ దట్ ఈస్ 700 bed ఆర్థోపెడిక్ హాస్పిటల్. డైలీ 3000 OP చూస్తారు, 150 సర్జరీస్ చేస్తారు. సో మేము ఏమనుకుంటాం అంటే, మా గురువు గారు చెప్పింది, నువ్వు ఇఫ్ యూ బ్యాలెన్స్ యువర్ వర్క్ ఆటోమేటికలీ లైఫ్ విల్ బ్యాలెన్స్. అగైన్ ఐఎమ్ సెయింగ్, అంటే నీ వర్క్ను బ్యాలెన్స్ చేసినావు అనుకో, లైఫ్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. అంటే నువ్వు చేసే వర్క్లో కానీ ఏమాత్రం బ్యాలెన్స్ లేదంటే ఎవ్రీథింగ్ గెట్స్ డిస్టర్బ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 9 to 5 జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, 9 నుంచి 5 వరకు 8 hours ఫోకస్గా పని చేస్తే కంపెనీ డబ్బులు ఇస్తుంది, కరెక్ట్ టైంకి శాలరీ వస్తుంది, యూ విల్ గెట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద బాస్, అండ్ ఆటోమేటిక్గా యూ విల్ గివ్ టైమ్ టు యువర్ హోమ్ ఆల్సో. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో నేను ఇక్కడ వర్క్ను బ్యాలెన్స్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా లైఫ్ బ్యాలెన్స్. సో లైఫ్ బ్యాలెన్స్ అంటే నాకు అంటే మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మా పిల్లలకి టైం ఇవ్వడం,
వైఫ్కి కానీ ఫ్యామిలీకి కానీ బ్రదర్స్ కానీ అందరికి కూడా వెన్ ఐఎమ్ గెటింగ్ మై వర్క్ ఈస్ బ్యాలెన్స్ దెన్ ఆటోమేటిక్గా లైఫ్ గెట్ బ్యాలెన్స్. మేబీ ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నా పర్సనల్ ఇది. మనిషి 8 గంటలు పని చేస్తారా 14 గంటలు పని చేస్తారా సంబంధం లేదు. బట్ వాట్ ఎవర్ ద టైమ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ, హాస్పిటల్కి ఆ 8 అవర్స్ నువ్వు డెడికేటెడ్గా చేస్తే, బ్యాలెన్స్ చేసినావు అనుకో, డెఫినెట్గా లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. నేను కూడా ఇక్కడ అంతే చేసేది. నేను కంపల్సరీగా ఆ బ్యాలెన్స్ చేయాలి వర్క్ని. అవును, బ్యాలెన్స్ చేయకపోతే లైఫ్ బ్యాలెన్స్ కాదు. సో ఈ సూత్రాన్ని మీరు జీవితంలో ఇది ఒక్కటే మెయిన్, చాలా ఇంపార్టెంట్. 14 అవర్స్ 16 అవర్స్ పని చేయడం ఇంపార్టెంట్ కాదు, చేసిన టైం మాత్రం క్వాలిటీ అండ్ వర్క్ను బ్యాలెన్స్ చేస్తే లైఫ్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. చాలా మంది ఏమంటారంటే వర్క్ లైఫ్ అంటే 8 అవర్స్ పని చేస్తే 8 అవర్స్ లీజర్గా ఉండాలంటారు. 8 అవర్స్ పని చేసినా 4 అవర్స్ లీజర్ తీసుకున్నా సరిపోతుంది. బట్ ఆ వర్క్ను బ్యాలెన్స్ చేయకపోతే వర్క్ గివ్స్ మనీ, వర్క్ గివ్స్ రెస్పెక్ట్, వర్క్ గివ్స్ పీస్, వర్క్ గివ్స్ ఎవ్రీథింగ్ టు యూ. ఈ రోజు వేసుకున్న బట్టలు వర్క్ నుంచి వచ్చినాయి, తినే తిండి వర్క్ నుంచి వచ్చింది. సో వర్క్ను బ్యాలెన్స్ చేయాలి. చాలా మంది చేయండి ఇదే ప్రాబ్లం, దే డోంట్ బ్యాలెన్స్ ద వర్క్, దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. సో మీ ద్వారా ఈటీ అన్లిమిటెడ్ ద్వారా ఎవరైనా నిజంగా మారాలి అనుకుంటే ఫస్ట్ యూ బ్యాలెన్స్ ద వర్క్, ఆటోమేటిక్గా థింగ్స్ గెట్స్ చేంజ్డ్. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 66 days చేస్తే చాలు. నేను చూస్తాను, నా దగ్గర చాలా మంది ఫ్రెషర్స్ తీసుకుంటాం, మా దగ్గర ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోము యూజువల్గా. నా ప్రిన్సిపల్ ఏంటంటే ఒక ఫ్రెషర్ని 100 hours ట్రైన్ చేస్తే హీఈస్ మోర్ సీనియర్ దెన్ ఎక్స్పీరియన్స్డ్ గై, బికాస్ హీ వర్క్స్ ఇన్ ఏ కండిషన్డ్ ఎన్వైరన్మెంట్. హీ హ్యాస్ నో హిజ్ లిమిటేషన్స్, హీ హెస్ నో వాట్ ఈస్ టు బీ డన్. సో దానివల్ల బాగా సక్సెస్ అయ్యాం మేము. మా దగ్గర ఈ హాస్పిటల్ ఒక్కరే 180 మంది పనిచేస్తారు. 180 మందిని ఫ్రెషర్స్ తీసుకొని ట్రైన్ చేసాం. సో నెక్స్ట్ కమింగ్ 3 more హాస్పిటల్స్లో అనదర్ 180 members ఉంటారు. సో వీ బిలీవ్ ఇన్ దట్, ఎంపవర్ పీపుల్, ట్రైన్ ద పీపుల్ అండ్ వీ రిక్రూట్ మోర్ పీపుల్. యాక్చువల్లీ మోర్ పీపుల్ అంటే 10 మంది అవసరం దగ్గర 12 మందిని పెట్టుకుంటాం, అందరినీ ఎంగేజ్ చేస్తాం. ఎంగేజ్ అంటే పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి క్యారీ బ్యాగ్ తీసుకుని పోయేటప్పుడు మా పేషెంట్, మా మేనేజర్. సో వీ హ్యావ్ 5-star హోటల్ క్యారియర్ లగేజ్ తీసుకుపోయేది కూడా కంపల్సరీ మా మేనేజర్సే తీసుకుపోవాలి. సో దట్ ఇట్ హెల్ప్స్ ద పేషెంట్. ఓనస్ హాస్పిటల్కి సంబంధించి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో కూడా టెక్నాలజీ పరంగా ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు? వీఆర్ ద వన్ హాస్పిటల్ వేర్ వీ రీబ్రాండెడ్ ఓనస్ హాస్పిటల్స్ టు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. అంటే టెక్నాలజీ అంత తీసుకురాగలిగాం. ఆ టెక్నాలజీ ఎక్స్పెన్సివ్ అయినా అండ్ వీ బ్రింగ్ డౌన్ టు ద అఫోర్డబిలిటీ రేట్. ఆర్థో అసోసియేషన్స్, తెలంగాణ అసోసియేషన్స్లో కూడా మీరు మంచి పార్ట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో వెళ్తున్నారు. ఆ జర్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? దీన్ని అందరు కూడా అబ్జర్వ్ చేసి మాకు బెస్ట్ ఎంటర్ప్రినర్ అవార్డ్ ఇన్ హెల్త్ కేర్ టోసాకాన్ అంటే తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ రికగ్నైజ్ చేసి మాకు సన్మానించింది. వెరీ హ్యాపీ టు రిసీవ్ దట్. 2021లో హైబెస్ టీవీ సంస్థ ప్రకటించిన అవార్డులలో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ ఉత్తమ రోబోటిక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ గా అవార్డు సాధించింది. 2022వ సంవత్సరంలో ఆర్థోపెడిక్ వైద్య విభాగంలో అందిస్తున్న సేవలకు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా డాక్టర్ బాలరాజు నాయుడు ఉత్తమ ఆర్థోపెడిక్ వైద్యుడి అవార్డు అందుకున్నారు. 2022లో మెర్సిడెస్ బెంజ్ సిల్వర్ స్టార్ సౌజన్యంతో జాతీయ స్థాయిలో బిజినెస్ సమ్మిట్ డాక్టర్ బాలరాజు నాయుడును ఉత్తమ ఆర్థోపెడిక్ వైద్యుడి అవార్డుతో సత్కరించింది. 2024వ సంవత్సరంలో హైబిస్ టీవీ ఓనస్ రోబోటిక్ ఆసుపత్రిని ఉత్తమ రోబోటిక్ ఆర్థోపెడిక్ ఆసుపత్రిగా ప్రకటించింది. ప్రెజెంట్ జనరేషన్ సమస్యలు, ఏ సమస్యలతో ఎక్కువగా ఓపీకి వస్తున్నారు? నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్. కాల్షియం ఎక్కువైనా సరే ప్రాబ్లం అంటున్నారు కొంతమంది. చాలా మంది కాల్షియం ఎక్కువ ఎప్పుడు చూడము, బట్ అన్నెసరిగా కాల్షియం తీసుకున్న కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. కీళ్ళవాతానికి సంబంధించింది కూడా ఏమన్నా? కీళ్ళవాతం 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, 2 రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జెనెటిక్ ఫ్యామిలీలా. ఏజ్ గ్రూప్ పీపుల్కి ప్రధానంగా మీరు ఇచ్చే సూచన